డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. లిక్కర్ స్కామ్లో A34గా ఉన్న చెరుకూరు వెంకటేష్ నాయుడు ఆయన ఫోన్లోంచి రిట్రీవ్ చేసిన డేటాతోటి ఈ రోజున చాలా ఆశ్చర్యగొలిపే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకి పారిపోయే సమయంలో ఈ చెరుకూరు వెంకటేష్ నాయుడు కూడా ఆయనతో పాటు పారిపోవటానికి, కొలంబో నుంచి మాల్దీవ్స్కి వెళ్ళిపోవటానికి కూడా టికెట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయనేది కూడా ఇప్పుడు సిట్టు దగ్గర కొన్ని ఆధారాలు దొరికాయి. ఇక దాంతో ఈయన దగ్గర ఉన్న ఒక ఫోన్లో రిట్రీవ్ చేస్తున్న డేటా ప్రకారంగా చూస్తే చాలా ఆశ్చర్యగొరిపే విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నిన్ననే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. నోట్ల కట్టలన్నీ లెక్క పెట్టుకుంటుంటే ఇవి ఇంతున్నాయి అవంతున్నాయి అని వాటన్నిటిని బిస్లరీ వాటర్ బాటిల్స్ లాగా ఆ వాటర్ అట్టపెట్టెల్లో పెట్టి వాటర్ బాటిల్స్ కలర్ ఇచ్చి వాటికి మరి ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేస్తానన్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అది ఎస్పెషల్లీ ఆయనే సొంతగా తీసుకున్న వీడియో, ఎందుకంటే ప్రూఫ్ చూపించుకోవాలి కాబట్టి. మరి ఆయన ఫోన్ డేటాలో బయటపడ్డ ఆశ్చర్యగొలిపే విషయాలు ఏమిటి, ఎవరెవరితోటి ఈయనకు సంబంధాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఈయన కూడా అరెస్ట్ అయ్యాడు. ఈయన దగ్గర దొరికిన ఫోన్లో డేటాని డిలీట్ చేసిన డేటాని మొత్తం రిట్రీవ్ చేసే పనిలో సిట్టుబడింది. నిన్న చాలా ఆశ్చర్యగొలిపే విషయాలు వచ్చాయి. నోట్ల కట్టలన్నీ లెక్క పెట్టుకుంటుంటే ఈరోజు వార్తాపత్రికల నిండుగా కూడా అది బ్యానర్ ఐటెంలో వచ్చిన ఆ వీడియో తాలూకు ఫుటేజ్ను కూడా చాలామంది చూసే ఉంటారు ఈ పాటికి. ఆ వెంకటేష్ నాయుడు అందులో రిట్రీవ్ చేసిన ఫోటోలు చూస్తే నేను ఈ పక్కన వీడియోలో చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఇది కవితతో పాటు ఈ వెంకటేష్ నాయుడు దిగిన ఒక ఫోటో. కేవలం కవితని అనుకుంటున్నారా? కేటీఆర్కి శుభాకాంక్షలు తెలుపుతూ హిందూ పేపర్లో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి మరీ అడ్వర్టైజ్మెంట్ వేసిన దాఖలాలు చెరుకూరు ఈ వెంకటేష్ నాయుడు కనిపిస్తున్నాయి. అలాగనే ఈయన విజయసాయి రెడ్డి కోసం బినామీలాగా మొన్న ఈ ఎలక్షన్స్లో కూడా ఈయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాకపోతే నామినేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి. దీంతో పాటుగా ఆయన చార్టెడ్ ఫ్లైట్లో విదేశాలకి ట్రావెల్ చేస్తున్న ఫోటోలు కూడా ఆ ఫోన్లో నుంచి బయటకు వచ్చాయి. ఇన్ని ఆధారాలు వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి? వీళ్ళందరి నాయకులతోటి ఎందుకు కనపడుతూ ఉన్నాయి? దీంతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఈ జగన్మోహన్ రెడ్డి కోసం టెంపుల్ సెట్ని ఆయన ఇంట్లోనే వేసి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో ముఖ్యంగా ఆ బాధ్యతలు మొత్తం నిర్వర్తించింది కేవలం ఈ వెంకటేష్ నాయుడు మాత్రమే. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలు కానీ, డెన్నుల్లో అంటే ఇక్కడ హైదరాబాదులో 6 డంపు యార్డ్లు, అలాగనే తాడేపల్లిలో ఒక డెన్ను, ఇది కాకుండా దుబాయ్లో ఒక డెన్ను, ఇలా పెట్టుకుని ఈ కట్టల డబ్బులు మొత్తాన్ని ఎన్నికల్లో వాడారు. ఆ సమయంలోనే గన 8 కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్కి కూడా దొరికాయి. అలాంటి మొత్తం ఇదిగో మేనేజ్ చేసింది ఇదిగో ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడే అని ఈ రోజున చాలా ఆశ్చర్యగొలిపే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈయనకి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉండే సంబంధం ఏమిటి? ఈయన ఉన్న రాజకీయ నాయకుడా, లేకపోతే ఈయన హైదరాబాద్లో విపరీతమైన వ్యాపారాలు చేశాడా అని అంటే, ఈయనకున్న వ్యాపారాలు గతంలో కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు అందులో వాటిల్లో ఈయన డైరెక్టర్గా ఏం లేడు. కాకపోతే ఈయన భార్య కానీ ఈయన భార్య తాలూకు కుటుంబ సభ్యులు లేకపోతే చుట్టాలతోటో ఈయన కొన్ని కంపెనీలను మేనేజ్ చేస్తున్నాడు. మోస్ట్లీ అవి డొల్ల కంపెనీలే అనే విధంగా కూడా ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది. మొన్ననే ముంబై వెళ్ళి కొన్ని ఈ డొల్ల కంపెనీల వ్యవహారం మొత్తం తేల్చినట్టుగా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కూడా తేల్చడం కోసం అందులో బయటపడ్డ ఆధారాల కోసం ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీంతో పాటుగా మరి సిట్టు ఈ అధికారి డీజీపీని కలిసి సమర్పించిన చాలా ఈ ఆధారాలతో పాటుగా కొత్త ఆధారాలు కూడా బయటకు వస్తుంటే ఇక ఇందులో నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వీళ్ళందరూ తప్పించుకునే అవకాశం లేదు. మిథున్ రెడ్డితో పాటుగా మొత్తం అందులో ఇరుక్కుపోయి ఉన్నారు అనేది ఇక్కడ అందరికీ తెలియవస్తున్న విషయం. వీటన్నిటి మూలంగా చూస్తే ఈ వెంకటేష్ నాయుడు చాలా కీలకంగా ఉన్నాడు. డబ్బుని ట్రాన్స్పోర్ట్ చేయటంలో ఈయన కీలక బాధ్యతలు పోషించాడు. ఈయనే స్వయంగా ఆయన వీడియో తీసుకున్నాడు.
నా వీడియో చివరిలో చూస్తే ఆయనే ఫోన్ తీసుకుంటూ స్విచ్ ఆ కెమెరా ఆఫ్ చేసుకుంటున్న విజువల్ కూడా అందులో కనపడతా ఉంది. అంటే ఈయన ఇదిగో సొమ్ము మొత్తాన్ని ఇలా పెట్టెల్లో పెట్టి మేము పలానా చోటకి పంపిస్తూ ఉన్నాం అని ప్రూఫ్ కోసం వీడియో తీసుకుని ఆ వీడియోని ఎవరికి పంపించాడు, ఎక్కడికి చేరిని, ఆ విషయాలన్నీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఉన్న ఈ రిట్రీవ్ చేస్తున్న డేటాలో ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది. కాకపోతే సిట్కి చాలా రకాలైన పూర్తి ఆధారాలు. ఈ రోజున ఈ సిట్ పని చేస్తున్న విధానం చూస్తే చాలామంది కింద కామెంట్లో కూడా పెడుతున్నారు, సిట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతుంది అని అంటే, ఏదైనా న్యాయబద్ధంగా విచారణ చేస్తే పోలీసుల్లాగా విచారణ చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఎంత మూలాల్లోకైనా వెళ్ళి తవ్వి అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని రాబట్టగలుగుతారు. కానీ అది రాజకీయ నాయకుల్లో నిబద్ధత ఉండాలి. ఆ బయటకు తీసే అంశాల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి వాటన్నిటి మీద శ్వేతపత్రాలు ఏం రిలీజ్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితమైన ఆధారాలతో మాత్రమే ఎవరినైనా సరే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూటమి కూడా భావిస్తుంది. కాబట్టి అలాంటి వాటన్నిటిలోనూ కీలకమైన ఆధారాలను ఈరోజు సంపాదిస్తూ ఉన్నారు. చాలా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు చేరుతుంది. ఆ అంతిమ లబ్ధిదారు ఇదిగో జగన్మోహన్ రెడ్డే అని మరి సిట్టు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కూడా మెన్షన్ చేసినట్టుగా తరువాత పూర్తి ఆధారాలు అక్కడ దాకా చేరాయి అనేది కానీ, గతంలో గోవిందప్ప బాలాజీ ద్వారా ఈ భారతీ సిమెంట్స్లో కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయనే విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసి మరి భారతీ సిమెంట్స్ ఆఫీసులోను దీంతో పాటుగా మరి గోవిందప్ప బాలాజీ ఇంట్లోనూ కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికిన దాఖలాలు కనపడ్డాయి. ఇక ఈ 3,500 కోట్లలో ఈ డబ్బు రూపంలో ఉన్న ఈ వ్యవహారం కొంతుంటే మిగతా అది గోల్డ్ రూపంలో ఉన్న వ్యవహారం దాదాపుగా 400 కోట్ల రూపాయలు గోల్డ్, చాలా కంపెనీలు జ్యువెలరీస్ అండ్ బులియన్ మర్చెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ నడిపిన ఆ ఆధారాలు కూడా మరి గోవిందప్ప బాలాజీ కారులో నుంచే బయటపడితే వాటిని కూడా రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అది గోల్డ్ రూపంలోనే ఉందా లేకపోతే గోల్డ్ బాండ్ల రూపంలో ఉందా? ఎందుకంటే గోల్డ్ రోజు రోజుకి ధర పెరుగుతూ ఉంటుంది. ట్రాన్సాక్షన్ చేయటం కూడా చాలా ఒక పెద్ద కడ్డీ తీసుకుంటే అది కొన్ని లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయటానికి దానికున్న ఆధారాలు కూడా ఇంకా సంపాదించి బయటకు రావాల్సినవి ఉన్నాయి. లేదు అది నగల రూపంలో ఎవరి దగ్గరికైనా చేరిందా అనేది కూడా ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. యాతావాత వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు దగ్గర ఉన్న ఫోన్లో సమాచారం చాలా వరకు పనికొచ్చే రకంగానే కనపడుతుంది. అన్ని కోట్ల రూపాయలు ఆయన లెక్కబెట్టి అట్టపెట్టెల్లో పెడుతున్నాడు అని అంటే అందులో 2,000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు తీసినవి? 2000 బ్యాన్ చేశారు కదా అని ఇప్పుడు సాక్షి మీడియాలో కొత్త కథనాలన్నీ వస్తున్నాయి. కానీ 2000 రూపాయల నోట్లు ఇంకా బ్యాన్ చేయలేదు. వాటిని ఇంకా మార్చుకోవడానికి ఆర్బీఐ ఇంకా 19 కౌంటర్లన్నీ తెరిచే ఉంది. కానీ ఇవి గతంలో ఇప్పుడు ప్రజల దగ్గరికి చేర్చిన వాళ్ళైనా మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఎన్నికల సమయంలో పంచడానికే కదా ఈ డబ్బంతా వాడింది అనేది సిట్టు ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. వీటన్నిటి ద్వారా చూస్తే గనుక ఖచ్చితంగా ఇన్ని కోట్ల రూపాయలు క్యాష్ ఎందుకు కలిగి ఉన్నాడు మరి వెంకటేష్ నాయుడు అనే దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళందరి మీద ఉంది. యాతావాత చూస్తే పూర్తిగా ఇరుక్కుపోయారు ఈ లెక్కర్ స్కామ్లో వైసీపీ నాయకులు అనేది మాత్రం బాగా అర్థమవుతున్న విషయం. ఇదే ఈరోజు కుండబద్దలు.